మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, లలితా సహస్రనామాలలో ఆ నామాలకు ఉన్నటువంటి ప్రత్యేకత మూలంగా నామం యొక్క అర్థము, నామం చేయడం వల్ల కలిగేటువంటి మన పూర్వజన్మ కర్మ తొలగడము మరియు వాస్తుపరంగా కూడా ఎటువంటి దోషాలు తొలగుతాయి అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో మనము 226 నామం తీసుకున్నట్లయితే మహాతంత్ర. ఏమిటి మహాతంత్ర అంటే? మహత్, మహా అంటే మహత్, మహత్తు కలిగినటువంటి తంత్రస్వరూపిణి అమ్మవారు అని అర్థం. ఒక అమ్మవారి యొక్క రూపానికి ఆ యొక్క తాంత్రికమైనటువంటి స్వరూపం అదంతా కూడా. అంటే ఏంటి, మనం ఏదో ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నామండి, దాన్ని పూజిస్తున్నామండి అన్నట్టు కాకుండా, మహర్షులు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండి ఆ యొక్క స్వరూపాన్ని దర్శించి మనకిచ్చారు. కాబట్టి వాటి యొక్క రూపాలని ఎక్కడ కూడా మార్చకూడదు. ఆగమశాస్త్రంలో ఒక్కొక్క శిల్పాన్ని ఏ రేషియోస్తో దానికి స్పెసిఫికేషన్స్ చెప్పారు. కాబట్టి ఇవాళ రేపు మనకి చూడండి, గణపతుల్లోని వీటిలోని రకరకాల ఆకారాలు చేస్తాం, అలా చేయకూడదు. కాబట్టి అమ్మవారి రూపం మహాతంత్ర, మహత్తు కలిగినటువంటి తాంత్రికమైనటువంటి రూపం అమ్మవారిది. అదేవిధంగా మహామంత్ర, మహత్తు కలిగినటువంటి అమ్మవారి మంత్రాలన్నీ కూడా, అంటే ఈ నామాలన్నీ కూడా మహత్యం ఉంది వీటికి. ఏదో ఏమండి శ్రీమాత్రే నమః అనుకుంటే ఏమవుతుంది అంటే, శ్రీమాత్రే నమః అంటే ఈ విశ్వంలో ఉన్న మాతృస్వరూపిణి అంతా కూడా అమ్మవారే అని నువ్వు గుర్తించి ఆ యొక్క అమ్మవారికి నువ్వు నమస్కరిస్తున్నావు అంటే ఏమిటి, నీకు ప్రకృతి కంప్లీట్గా సహకరిస్తున్న అర్థం. అదేవిధంగా మహామంత్ర, మహాయంత్ర, అమ్మవారి యొక్క యంత్రం ఏదైతుందో దానికి కూడా మహత్తుంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఏమండి ఒక యంత్రం పెట్టుకున్నామండి, ఆ యంత్రం మాకు మరి పనిచేస్తుందా అంటే నీకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు మనకు చూడండి, వాస్తుపరంగా కూడా ఇప్పుడు మత్స్య యంత్రం పెట్టుకుంటాము, కూర్మ యంత్రం పెట్టుకుంటాము, ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకుంటాము. అంటే ఏమిటి, ఆ యంత్రానికి ఒక మహత్తు ఉంది. ఎప్పుడు వస్తుంది ఆ మహత్తు అంటే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్యాటరీ ఉంది లేదా ఇన్వర్టర్ ఉంది, దాంట్లో పవర్ ఉన్నప్పుడు ఆ సెల్, బ్యాటరీ కానివ్వండి ఇన్వర్టర్ కానీ అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే యంత్రానికి పవర్ని జనరేట్ చేస్తారు. ఎలాగా, ఆ యంత్రం ఏ యంత్రం అయితే అయిందో ఆ యంత్రానికి కొన్ని బీజాక్షరాలతోని మంత్రం చేస్తూ ఆ మంత్రం యొక్క దాని పవర్ని, ఎనర్జీని దాంట్లో దారబోస్తారు. మంత్రం చేసి దానిలో దారబోసినప్పుడు ఆ యంత్రానికి ఆ శక్తి వస్తుంది. చాలామంది తెలియక మార్కెట్లో ఏదో పూజా సామాగ్రి స్టోర్స్లో ఏదో కనబడిందని దానిలో ఎటువంటి జపద ఏమి చేయకుండా తీసుకొచ్చి డైరెక్ట్ పెట్టుకుంటారు. కాదు, మీరు కొనుక్కోవడం తప్పు కాదు వెళ్ళి, కానీ ఆ కొనుక్కున్నటువంటి దాన్ని పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళి ఒక యంత్రం కొనుక్కున్నాం, తీసుకొచ్చి మీరు కానీ మీకు శాస్త్రోక్తంగా దానికి ఎలాగైతే దానికి శక్తిని చేకూర్చాలో తెలిసినట్లయితే శక్తిని చేకూర్చి, లేదా మీకు తెలిసిన పురోహితుడితో మాట్లాడుకుని దానిలో శక్తి వచ్చేలా చేసి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా మహాసన, ఈ మహాసన అనేటువంటి అర్థం కనుక చూసుకున్నట్లయితే ఇది 4 అక్షరాల మంత్రంగా చెప్తూ ఉంటారు. ఈ మహత్తులు కలిగినటువంటి అన్నిట్లో మనకి ఇందాటి నుంచి వరుసగా వస్తూ ఉంది. ఈ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని ఇలా ఎవరైతే ధ్యానం చేస్తూ ఒక ఆసనంలో కూర్చొని చేస్తూ ఉంటారో, అమ్మవారు అనేకమైనటువంటి రూపాలలో మన చుట్టూ తిరుగుతూ మనకి ఒక తల్లిలా కాపాడుకుంటూ ఉంటుంది. అయితే ఈ నామాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా సరే ఇంట్లో కనుక నిత్యము జపం చేసేటప్పుడు వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలు, ముఖ్యంగా ఈశాన్యంలో ఉండేటువంటి దోషాలు పూర్తిగా తొలగుతాయి. ఈశాన్యం కొంతమంది కట్ అవ్వడము, పెరగడమో తరగడమో జరుగుతుంటాయి, లేకపోతే అక్కడ తెలియక బరువులు ఏదైనా కట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క దోషాలు మీకు సమూలంగా తొలగిపోవడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మూలంగా. శ్రీమాత్రే నమః.